14 మధ్యలో ఆర్జీకేటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాము. మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు రెగ్యులర్ ఫ్యాకల్టీ కన్నా చాలా కఠినమైన పరీక్షలు పెట్టి తీసుకొచ్చి మాకు అనేక హామీలు ఇచ్చారు. ఆ రోజు యూజీసీ వేతన సంఘం ప్రకారం వాళ్ళు నిర్ణయించిన ప్రకారం శాలరీ పే చేశారు. బట్ ఇప్పుడు మెల్లమెల్లగా ఏమైందంటే మాకు శాలరీలు పెంచకపోవడం జరుగుతుంది. మాకు ఏ విధంగా ఫిక్స్ చేశారో ఆ శాలరీలు ఇవ్వట్లా. మేము గత 8 ఏళ్ళుగా అధికారులు మారుతున్నారు, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, అయ్యా మేము మిడిల్ ఏజ్లోకి వచ్చాము, మా కెరీర్స్ గురించి పట్టించుకోండి అని అడుగుతూనే ఉన్నాము. బట్ వాళ్ళైతే దే టర్న్ డెఫ్ ఇయర్, మా రిక్వెస్ట్లు వినట్లేదు. మా డిమాండ్ ఏంటంటే మా సర్వీస్ని మీరు ఉపయోగించుకున్నప్పుడు మా కెరియర్స్ బాధ్యత కూడా మీరే కదా. మేము ఐఐటీలు సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి వచ్చాము. మేము 30,000కి 40,000కి ఉద్యోగాలు చేయమంటే ఎక్కడ చేస్తాం? 8 ఏళ్ళ నుంచి రూపాయి పెరగలేదు. మా డిమాండ్ ఏంటంటే మా శాలరీస్ని మాకు శాలరీ ఫిక్స్ చేసిన మెథడ్లో పెంచాలి, అది మా డిమాండ్ అండి. బట్ మేము 8 రోజులుగా ఇక్కడ చేస్తున్నా సరే ఉన్నతాధికారులు స్పందించడం లేదు. ఛాన్సలర్ గారు వస్తానని 4-5 సార్లు చెప్పారు, ఆయన మమ్మల్ని మీట్ అవ్వలేదు. మేము వెళ్తే ఆయన కలవట్లేదు. ఇలా మమ్మల్ని నడి రోజున ఇప్పుడు వదిలేశారు. సో గ్రామీణ ప్రజలకు మేము సేవ చేయాలని మేము వస్తే ఈరోజు మా జీవితాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఈ యాజమాన్యం. బట్ మాకు వ్యవస్థ మీద నమ్మకం ఉంది అండ్ వీ హోప్ ఫర్ ద బెస్ట్.